అమరత్వాన్నిచ్చే అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసినప్పుడు అమృతంతో పాటు ధన్వంతరి, లక్ష్మీదేవి, కల్పవృక్షం ఇలా ఎన్నో ఉద్భవించాయి. ఆ సమయంలోనే సమస్త విశ్వాన్ని నాశనం చేసే హాలాహలం కూడా ఉద్భవించడంతో లోకాన్ని రక్షించడం కోసం శివుడు ఆ గరళాన్ని మింగి తన గొంతులోనే దాచుకోవడంతో శివుడి కంఠం నీలంగా మారిపోయింది. హాలాహల ప్రభావాన్ని తగ్గించడం కోసం, శివుడిని శాంతింపజేయడం కోసం దేవతలంతా పార్వతీదేవితో కలిసి కల్పవృక్షం నుండి ఉద్భవించిన గంజాయి మొక్క ఆకుల్ని, పువ్వుల్ని రసంగా చేసి శివుడికి ఇవ్వడంతో శివుడు ఆ రసాన్ని తాగి శాంతించాడు. ఈ ఒక్క సందర్భంలో తప్ప శివుడు వేరే ఏ సందర్భంలోనూ గంజాయిని ముట్టుకోలేదు. అధర్వణ వేదం ప్రకారం ఎన్నో ఔషధ గుణాలున్న విజయ అంటే గంజాయి హిందువులకు ఎంతో పవిత్రమైనది. అందుకే కొన్ని రకాల ప్రత్యేక పూజల్లో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. లోకాన్ని రక్షించడం కోసం మాత్రమే శివుడు దాన్ని సేవించాడు, కానీ మత్తు కోసం మాత్రం కాదు. ఆ మహాదేవుడితో మనిషికి ఎప్పటికీ పోలిక ఉండదని గుర్తించిన కొందరు సాక్షాత్తు శివుడే గంజాయిని సేవించాడు కదా, అలాంటప్పుడు నేను సేవిస్తే తప్పేంటని వాదిస్తూ ఉంటారు.